వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు వ్లాగ్ లో నేను ఇక్కడ మా చెట్లు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇంకా ఈ రోజు నేను మైక్ అయితే యూజ్ చేయడం లేదు. అదెందుకంటే ఆ మైక్ వల్ల ఇంకా మొత్తం ఇంకా లాగ్ అవుతుంది. ఆ మైక్ వల్ల అది మొత్తం వాయిస్ అంతా పలుకుతుంది. అందుకోసం ఆ మైక్ అయితే యూజ్ చేయడం లేదు. ఈ వాయిస్ ఎలా ఉందో మీరు కామెంట్ లోనే అయితే చెప్పండి. ఇంకా ఇక్కడ మొత్తం బయట సప్పుర్లు అయితే వినబడతాయి. ఇంకా డైరెక్ట్ వీడియోలకు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయిదాం. వీడియోలకు కాదు, డైరెక్ట్ నేను ట్రైన్ చేసేదే మీరు చూస్తారు. వీడియో సపరేట్ గా ఏం చేయడం లేదు. ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయి. అగో గీడ కొద్ది అంత చెత్త ఉంది. ఇంతే ఉండని కానీ కొద్ది అంత మంచిగా వెళ్దాం. ఈ చెట్లు కూడా మొత్తం అవుట్ సైడ్ అయితే వచ్చినాయి. ఈ చెట్లంతా బయటకు అయితే వచ్చినాయి. ఇది కొద్దిగా అటు పక్క జరిపి మంచిగా అయితే వెళ్దాం. ఇంకా ఇక్కడ కొన్ని డబ్బాలు అయితే ఉన్నాయి. ఇది చెత్త కోసం. ఇందులో చెత్త వేస్తాం. రోజు పొద్దున లాలే వస్తుంది, అందులోనైతే వేసేస్తాం. ఫస్ట్ ఇక్కడ ఒక స్టాండ్ అయితే ఉంది. ఈ స్టాండ్ తీసేద్దాం. ఓ ఇది ఇరిగిపోయింది, మొత్తం చెదలు పట్టింది వానకి. ఓకే, ఇది ఎక్కడన్నా సైడ్ లోనైతే పెట్టేద్దాం. ఇది ఇక్కడ లోపటనైతే పెట్టేద్దాం. ఇక్కడ ఓ ఉండని, ఇక్కడ ఉండని. ఇంకా ఇక్కడ ఒక స్టూల్ ఉంది. ఇంకా ఇక్కడ ఇవి ఉన్నాయి. దాంట్లో ఇంకొక పీస్ ఉంది, ఇది కూడా తీసేస్తా. ఇక్కడ ఈ పిచ్చి చెట్లు ఉన్నాయని తీసేస్తా అన్నా, ఇంకా తీసేయలేను. ఇప్పుడు తీసేద్దాం. ఇదిగో ఇది అవసరం లేవు. ఈ పిచ్చి చెట్లు అంటారు వీటిని, పిచ్చి చెట్లు అంటారు వీటిని. పిచ్చి చెట్లు ఏం కాదు కానీ ఇవి కూడా ఏవో చెట్లు ఉంటాయి, కానీ దీన్ని పేరైతే నాకు తెలీదు. పిచ్చి చెట్లు అంటారు. ఇంకా ఇక్కడ పెద్ద ఈ గుండు రాయి అవుతుంది. ఇది రాయి కాదు, ఇది ఇడ్లీ సెంటర్ల హోటల్లో ఇది ఎంతో గ్రైండింగ్ అయితే చేస్తారు. ఇది గ్రైండర్ అంటారు. ఇడ్లీ సెంటర్లో హోటళ్లలో చేస్తారు. ఇది గ్రైండర్. మాకు హోటల్ ఉంది, అది ఇందులో ఉంది. ఇది దీన్ని ఎడ వెళ్దాం, ఇటు ఈయన వెళ్తా, సైడ్ లో వెళ్తా. మళ్ళీ ఇది ఇంకా ఎక్కడన్నా పెట్టాలంటే ఎక్కడన్నా బరి అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు నేను ఒక చేత్తోనైతే జరుపుతున్నా. ఇటు సైడ్ లోనైతే పెట్టినా. వాళ్ళ కాళ్ళ మీద పడకుంటే మంచిదా, అందుకని సైడ్ లో పెట్టేసిన. ఇప్పుడు పడది, కాళ్ళ మీద వాళ్తే కారు మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇక్కడ సైడ్ లోనైతే పెట్టేసిన. గైస్, ఈ చెట్టుని అంతకుముందే నేను సీదా పెట్టినా, కానీ మళ్ళీ ఇది అంగుతుంది. అందుకోసం ఇప్పుడు ఒక తాడైతే తీసుకొని అటుపక్క కట్టేస్తే మంచిగా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు తాడైతే తీసుకుందాం. ఇంకా ఇప్పుడు మా అమ్మకి ఛాయ్ అయితే ఇచ్చినిపోతున్నా. మా అమ్మ షాప్ లో ఉంది. ఇప్పుడు ఈ ఛాయ్ అయితే ఇచ్చేస్తా. ఇంకా ఇప్పుడు ఛాయ్ ఇచ్చినిపోతున్నా. ఇప్పుడు ఈ ఛాయ్ ఇచ్చేసి వస్తా. ఇక్కడ మా షాప్ లో ఇటు పక్క ఉంటుంది షాప్. ఇప్పుడు ఛాయ్ అయితే పట్టుకోతున్నా నేను. ఇప్పుడు ఛాయ్ ఇచ్చేద్దాం. ఇదిగో ఛాయ్ ఛాయ్. ఓకే, ఇక్కడ అంతా బుల్ల ఉంది కొద్దిగా. ఇంకా అమ్మ ఛాయ్ కూడా ఛాయ్ ఇచ్చేసిన. ఇప్పుడు వెళ్తున్నా. ఈడ కూడా చెట్లు ఉన్నాయి అన్ని. ఈడ ఇది పొప్పుడు పండు అయితే ఉంది. ఇప్పుడు నేను కూడా ఛాయ్ అయితే తీసుకుంటా. ఇప్పుడు ఛాయ్ తీసుకున్నాం ఇంట్లోకి పోయి. ఇదిగో ఛాయ్ అయితే చేసుకున్నా. ఇప్పుడు ఛాయ్ అయితే తాగుతున్నా నేను. ఛాయ్ టేస్ట్ చెప్పే అవసరం లేదు ఎవరికి. ఇంకా టేస్ట్ నాకు అంతగానం తెలియదు. నాకు టేస్ట్ గురించి నాకు ఫుడ్ బ్లాగ్స్ అనేది తెలియదు. ఫస్ట్ ఏదో నేను అన్నం తింటా, అప్పుడప్పుడు వెజ్ బిర్యానీ తింటా, ఇంకా వెజ్ మంచూరియా తింటా, ఇంకా నూడిల్స్ తింటా, ఇంకా ఏవేవో తింటా. అన్ని షాప్లలో దొరికేది తింటా. ఇంకా అంతే, నాకు ఫుల్ బ్లాగ్స్ అంత తెలియదు. ఇప్పుడు నేను ఛాయ్ అయితే తాగుతున్నా. ఇంకా తాడు కూడా దొరికింది మా షాప్ లో నుండి అయితే తీసుకున్నా. ఇదిగో తాడు. ఇది ఇప్పుడే మా షాప్ లోకి వెళ్ళి తీసుకొని వచ్చిన. ఇప్పుడు ఇడ కలుద్దాం. అక్కడ మొలలు ఉన్నాయి, ఆడ ఆ మొలలకు అయితే కట్టేద్దాం. అటు పక్క మొలలు ఉన్నాయి, అటు సైడ్ లోకి అక్కడ కట్టేద్దాం.
ఇంకా ఇక్కడ ఒక మంచి గట్టిగా ఉండే బ్రాంచ్ కి అయితే వెళ్దాం, లేకుంటే ఈ చెట్టు ఇరిగిపోతుంది. ఇప్పుడు గిడగలుతా గిడగలితే ఈ నుండి అటు పక్క గుంజి అటు సైడ్ లో అక్కడ మొలకైతే కట్టేస్తా. ఇప్పుడు ఇక్కడ అయితే కలుతా, ఈ నుండి అటు మొల ఉంది అటు సైడ్ లో కట్టేస్తా. సరే మరి ఇక్కడ కట్టేద్దాం. ఇక్కడ కొద్దిగా లూజ్గా వెళ్దాం, మళ్ళీ చెట్టు పెద్ద అయినప్పుడు ఇక్కడ లూజ్గా కట్టేస్తే మళ్ళీ కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు కట్టేసిన. ఇంకా గైస్ నేను ఇక్కడ మొత్తం దారం అయితే చిక్కు చేసేసిన. ఇప్పుడు ఈ దారం అయితే చుట్టేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మొత్తం చిక్కు అయితే చేసిన. ఇప్పుడు మంచిగా చుట్టేసి అక్కడ అయితే కట్టేసాం. ఇప్పుడే తాడు కట్టుకొని అటు పక్కన అయితే కట్టేసిన. ఇంకా ఇక్కడ ఈ పిండి కూర అయితే ఉంది. దీన్ని పిండి కూర అంటారు, పప్పులు వేసుకుంటారు, ఎండెన్న వేసుకుంటారు. మా అమ్మనైతే తెచ్చింది, ఇక్కడ పెట్టింది. ఇప్పుడు ఈ చెట్టు అయితే పెరుగుతుంది ఇక్కడ. ఇది పిండి కూర అంటారు. ఇంకా ఇక్కడ మిరపకాయ చెట్లు ఉన్నాయి. ఈ బొంగు ఇక్కడ లోపల ఉంది, ఇదైతే తీసేస్తున్నా. ఇప్పుడు కొద్దిగా క్లీన్ అయితే చేస్తున్నా. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయింది అంతే, పెద్ద ఏం కాలేదు. ఇంకా ఇక్కడ ఒక డబ్బానైతే ఉంది, ఇది కూడా తీసేద్దాం. ఇంకా ఈ డబ్బాని తీసేస్తున్నా. ఇంకా ఇవాళ నేచర్ మాత్రం చాలా బాగుంది. ఈ రోజు వాననైతే పడలేదు, నిన్న పడలేదు, ఇవాళ పడలేదు. ఇంకా మా దేవి గురించి కూడా ఇంకా కొన్ని రోజులు అయితే దేవి కూడా వస్తుంది. ఇప్పుడు నవరాత్రులు వస్తాయి. ఇంకా నవరాత్రులలో కూడా దేవి వెళ్తాం మేము ప్రతిసారి. ఇప్పుడు గణపతి అయితే పెట్టినాం, మొన్న గణపతి బ్లాగ్స్ కూడా పెట్టేశాము. ఇంకా ఇప్పుడు దేవి వస్తుంది, అమ్మవారు. ఇంకా మా దేవి ఆర్డర్ చేసామో లేదో తెలీదు. ఇంకా మా అన్నలు వస్తారు, ఇంకా కాసేపు అయినాక తెలుస్తుంది అది దేవి వెళ్తాము ఎలాగైనా. అసలు ఇంకా బుక్ చేసామా లేదా, ఇంకా చిందాకు కూడా తిరగలేము. తిరుగుతున్నారు మన వాళ్ళు, ఇప్పటి నుండి చాలా అయితే వెళ్తున్నారు. ఇప్పుడు హాస్టల్ లో నుండి అయితే వచ్చేస్తున్నారు. హాస్టల్ హైదరాబాద్ లో ఉంటుంది అందరికి. మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్, అన్నలు అందరు హైదరాబాద్ లోనే అయితే ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ నుండి కూడా వస్తున్నారు. వచ్చాక ఈ దేవి అయితే వెళ్తాము. షెడ్ రేపు కలుద్దాం అంటుండ్రు. ఇంకా నాకేమో కాలేజ్ అయితే ఉంది. కాలేజ్ లో సార్ అయితే ఏమంటుండంటే ఒక ప్రాక్టికల్స్ అనే ఒక ఎగ్జామ్స్ ఉంటాయి, ఆ ఎగ్జామ్స్ గురించి ప్రిపరేషన్ చేపిస్తా అని అంటుండు. పక్కా రావాలి అని అంటుండు. ఎలానేమో కాలేజ్ అయితే వెళ్ళాలి. ఇంకా మా షెడ్ అయితే రేపు కట్టేది ఉంది. రేపైతే నేను కాలేజీకి అయితే వెళ్ళాలి. ఇంకా మా హాలిడేస్ ఏమో 28 నుండి, దేవి ఏమో 22 నుండి దేవి వెళ్తాము. ఇంకా హాలిడేస్ ఎందుకేమో ఈసారి ఇవ్వలేదు, ఈసారి లేట్ గా ఇస్తున్నారు. ఎక్కువ డేస్ కూడా ఇస్తారు. ఓకే, ఇంకా ఈ వీడియో కింతే సెలవు. బాయ్. ఇంకా ఇడ ఒక చెట్టు అయితే ఉంది. ఇది చెట్టు పేరు ఏమో అంటారు. ఈ చెట్టు పూలు అయితే కానీ ఇప్పుడు అయితే ఇక్కడ మొత్తం బూజ అయితే వచ్చింది. అది ఎందుకేమో బూజ అయితే వచ్చింది ఇక్కడ ఆ చెట్టుకి. ఇదిగో ఇప్పుడు చూపెళ్తాను నేను మీకు. ఇంకో వైట్ కలర్ బూజ వచ్చింది, ఇంకో వైట్ కలర్ పురుగులు అవన్నీ అయితే ఈ చెట్టుకి. ఇక్కడ నేను పట్టి కాదు, ఇది తాడైతే కట్టినా. ఇది అటు ఇటు చెట్టు అయితే పడిపోతుందని ఇది ఇంత ఉంది. ఇంకా ఇక్కడ వైట్ కలర్ అవుతుంది. పూలు అయితే ఇంకెప్పుడైతే ఏమో అయినాయి, కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పురుగులు అయితే అవుతున్నాయి దీనికి. ఇడ అసలు ఏమంతా క్లీన్ అయితే లేదు, కొద్దిగానే చేసిన. క్లీన్ అయితే సగం అయితే అయిపోయింది. ఇప్పుడు అంతా క్లీన్ చేసినట్టు అయితే అనిపిస్తలేదు. కొద్దిగా చిన్న చెత్తనైతే ఉండే, అవైతే తీసేసినాం అంతే. ఈ వ్లాగ్ కింతే.